హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ఇప్పుడు మనం పిఠాపురంలో ఉన్నామండి. పిఠాపురం అనగానే పవన్ కళ్యాణ్ గారు ఎలా గుర్తొస్తారో అలాగే పిఠాపురం ఎక్స్ఎమ్మెల్యే వర్మ గారు కూడా అలాగే గుర్తొస్తారు. ఈ ఎలక్షన్ రిజల్ట్ రావడానికి ఇంకొక రోజు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో పిఠాపురం పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలాంటివి తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం వర్మ గారితో మాట్లాడి సమకాలీన రాజకీయాల మీద ఆయన అభిప్రాయాలని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. పిఠాపురం అనగానే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయగానే పిఠాపురంకి బాగా పేరు వచ్చింది. జనంలోకి వెళ్ళినప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇమేజ్ ఉందో అలాగే మా ఎమ్మెల్యే అంటే వాళ్ళు అంటుంది అయితే మా ఎమ్మెల్యే వర్మ గారేనే అంటున్నారు. వర్మ గారికి కూడా అంతే పేరుంది మీకు. సో అది ఎలా సంపాదించుకున్నారు సార్? అంత మాస్ ఫాలోయింగ్ ఎలా వచ్చిందంటారు? ఇది 22 సంవత్సరాల కష్టం. నాకు పెద్ద కుటుంబం, నియోజకవర్గ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నాను. 20 సంవత్సరాలు కూడా వాళ్ళందరితో కలిసి ఉన్నాను. వాళ్ళకి ఏ మంచి చెడ్లు వచ్చినా అలాగే నాకు ఎప్పుడు కూడా అండగా ఉన్నారు. ఒక కుటుంబంలా ఉన్నాం పిఠాపురం నియోజకవర్గం అంతా. ఓకే, అదే వారి అభిమానం. అంటే ఆ మధ్య నేను చాలామంది పబ్లిక్ దగ్గరికి వెళ్ళానండి. అంటే సీటు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారని తెలిసిన తర్వాత చాలామంది దగ్గరికి వెళ్ళాను. చాలామంది ఏమన్నారంటే పబ్లిక్, మాకు వర్మ గారు ఉంటే బాగుండేది. సరే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, దానికి కూడా మాకు ఆనందంగానే ఉంది. ఎందుకంటే ఆయన ద్వారా పిఠాపురం కొంచెం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కానీ వర్మ గారు మాకు అందుబాటులో ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే మాకు వర్మ గారే మా ఎమ్మెల్యేగా మేము భావిస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ఆయన పోటీ చేసినా చేయకపోయినా ఇట్లాగని అన్నారు. సరే, అంటే మీరు ఆ సందర్భంలో మొదట్లోని కొంత బాధపడ్డట్టు కొన్ని వార్తలు అయితే వచ్చాయండి. అంటే మీకు సీటు ఇవ్వలేకపోయినందుకు అట్లాంటిది ఏమైనా ఉందా సార్? జనరల్గా ఉంటుంది కదా. అదే ఆయన వచ్చినందుకు ఇది కాదు, ఆయన్ని రాకని నేను 4 నెలల క్రితం స్వాగతించాను. ఓకే, మాకు ఏ బాధ ఉన్నా మా అధ్యక్షుడు మేము కుటుంబంలో సమస్యది, అది మేము ఇద్దరం మాట్లాడుకోవడం. నాకు తండ్రి సమానం చంద్రబాబు నాయుడు గారు. మా ఏదున్నా ఆయనకి ఎదురుగుండా చెప్పుకోవడం కానీ ఆయన ఇలా చేయాలని కానీ ఆయన ఆదేశాలకు అనుగుణంగానే పార్టీ లైన్లో వెళ్ళాం. సార్, ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ ఇంకొక రోజులో రాబోతుంది. సో మీరేమనుకుంటున్నారండి, ఇక్కడ పిఠాపురం ఫలితం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటారు. అంటే భారీ మెజారిటీ అంటే యాక్చువల్గా అభిమానులు అయితే 1,00,000 ఓట్ల మెజారిటీ అని చెప్తున్నారు. మీరు ఎంతని చెప్తారండి? మెజారిటీ ఎంత ఉండొచ్చు? 60,000 తగ్గకుండా పైన ఎంత రావచ్చు. అంటే కాదు సార్, ఎలక్షన్ తర్వాత మీరు అంటే ఇక్కడ పరిస్థితుల మీద ఎలక్షనీరింగ్ ఎలా జరిగిందో ఇలాంటివన్నీ అంటే కొంత రీసెర్చ్ చేసిన ఉందా సార్? అది ఉంది. 50,000-60,000 మధ్యన మా ఎక్స్పెక్టేషన్ ఉంది. దానిపైన ఎంతనే రావచ్చు. సార్, అప్పట్లోని యాక్చువల్గా వైసీపీ వాళ్ళు అంటే అది తప్పు కూడా కాదు. ఎందుకంటే వైరుపక్షాలు అంటే అవతల వ్యక్తిని ప్రత్యర్థిని ఓడించడానికి ఏమైనా చేస్తారు అన్ని రకాలుగా. మీ పార్టీ కూడా అందులో తక్కువేం లేదు, ఫ్రాంక్గా చెప్తున్నా. అంటే వాళ్ళు సోషల్ నెట్వర్క్లో వాళ్ళు ఎలా చేశారో మీరు దానికి ఎదుర్కోవడానికి అలాగే చేశారు. అలాగే మీరు చేస్తున్నారని వాళ్ళు కూడా చేసినట్టు చాలా సందర్భాల్లో మనం తెలుస్తూ ఉంది. యాక్చువల్గా వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి అంటే సపోర్ట్ చేయట్లేదు. ఆయన ఇంటర్నల్గా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఆయన ఎదురుగా చేస్తానని అన్నారు. కానీ ఆయన అయితే ఆ మూడ్లో లేరు. వర్మ గారే పవన్ కళ్యాణ్ గారిని ఓడించబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయండి. అలాంటివి మీ దృష్టికి వచ్చాయి అప్పట్లోని? అంటే ఎలక్షన్ ముందు కుక్కల బోళ్ళు మరుగుతుంటాయండి. నా మనస్సాక్షిగా నేను పనిచేస్తున్నాను లేదన్నది ఒకటి. రెండోది, నాకు చంద్రబాబు నాయుడు గారు తండ్రి సమానం. ఆయన ఆదేశం, ఆయనకి నేను మాట ఇచ్చాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను మాట ఇచ్చాను. ఒకసారి వర్మ మాటిస్తే నా ప్రాణాలు పోయినా సరే వెనక్కి తగ్గేది ఉండదు. అంతేగాని ఆ విధంగా వెళ్ళాను తప్పితే అసలు ఆయన ఇక్కడ నమ్మి వచ్చారు. నమ్మి వచ్చినప్పుడు గెలిపించవలసిన బాధ్యత మాది. రెండోది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీటింగ్లో వర్మ గారు నా గెలుపు మీ చేతిలో పెడుతున్నానని ఆయన అంత స్థాయి మనిషి నాకు చెప్పారు. అంతే బాధ్యతగా గెలిపించి నేను ఆయన పంపించవలసిన బాధ్యత నాకు ఉంది. ఈ ప్రాసెస్లో ఎవరిని మొరిగినా నేను పట్టించుకునే మనిషిని కాదు, పట్టించుకొని కూడా. ఆయనకి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి నేను పనిచేశాను లేదా, నాకు తెలుసు నేను పనిచేశాను లేదా, ప్రజలకు తెలుసు. ముఖ్యంగా పిఠాపురం ప్రజలకు తెలుసు. ప్రతి ఒక్కరిని మీటింగ్లు పెట్టి రాత్రి 12 వరకు కూడా ఓటు షిఫ్ట్ ఎలా చేయాలి,
ఓటు ఎందుకు వేయాలి అని ఎడ్యుకేట్ చేసి నా గురించి వేయండి మీరు ఓటు వేయాలి. ఆఖరికి 2014లో మన ఉంగరం గుర్తు, ఇప్పుడు నాది గ్లాసు గుర్తు, నాదే గ్లాసు గుర్తు అనుకోండి, మీరు ఓటు వేయండి, అన్ని కష్ట సుఖాల్లో మేము ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి వ్యక్తి, ప్రశ్నించే వ్యక్తి, ప్రజలకు ఏదో సేవ చేయాలని వచ్చిన వ్యక్తి తప్పితే వేరే ఆలోచనతో వచ్చిన వ్యక్తి కాదు. అందుచేత మనం గెలిపించాలని చెప్పి ఆయన గెలిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేసి ఓట్ని 99% షిఫ్ట్ చేశాం జనసేనకి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలన్నీ పరిగణలోకి తీసుకుంటే పిఠాపురంలో అంటే టీడీపీ ఓట్ షిఫ్టింగ్ అనేది జనసేనకి ఎక్కువ శాతం వెళ్ళిందని అనుకోవచ్చా సార్? మోర్ దాన్ 90% మోర్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ షిఫ్టింగ్ అనేది, షేరింగ్ అనేది, ఓట్ షేరింగ్ అనేది ఏ విధంగా ఉందని అనుకుంటున్నారు సార్? చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఓటు చేయకుండా ఉండాలి అని ఒక నినాదంతో పొత్తు పెట్టారు. ఆ స్లోగను, కళ్యాణ్ గారి స్లోగను ప్రతి ఒక్క సామాన్యుడి మైండ్లోకి వెళ్ళింది. వైసీపీకి ఓటేసేవాడు కదా కూడా ఈ ఓటేస్తే ఓడిపోతాడు నగ్గడం ఎలాగన్నా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్టు ఓటు చేయకుండా ఓటు అట్టేస్తే గవర్నమెంట్ మారుతుంది కదా, వీడికి వేసినా ఒకటే అని ఆలోచనలో కూడా కొంత ఓటింగ్ వచ్చింది. అంటే ఆ స్లోగన్ ఏం వెళ్ళిందంటే దుర్మార్గపు పరిపాలన అన్నది ప్రజలకు తెలిసింది. దాన్ని ఒక రాక్షసుని ఎదుర్కోవాలంటే దేవతల బోళ్ళ మంది గ్రూప్ కడితే కానీ రాక్షసుని కొట్టలేరు. పూర్వం నుంచి మన పురాణాల నుంచి ఉంది. అలాగే ఇక్కడ ఒక చెడుని ఎదుర్కోవాలన్నప్పుడు మంచి ఆలోచన వ్యక్తులందరూ కూడా కలిసి చెడుని పారద్రోలాలి. అందులో భాగమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సార్, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పిఠాపురం వచ్చినప్పుడు మీ మేనేజర్ చూసి, మీ అభిమానులు చూసి ఫిదా అయిపోయారని విన్నాను, నిజమేనా అండి? ఆయన పెద్ద మనిషి, ఆయన కూడా చాలా గౌరవం, సాంప్రదాయం, సంస్కారం ఉన్న మనిషి. నేను అంత అలాగ ఉంటారని కూడా నేను ఊహించలేదు. బయట అందరూ అనుకునే వ్యక్తి వేరు. నిజంగా చెప్పాలంటే ఆయన ఏదో ఒకటి ఈ రాష్ట్రంలో ప్రజలకు చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎదగాలి, ప్రతి పేదవాడికి ఎంతో కొంత సహకారం చేయాలని ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సేమ్ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచన చేస్తారో అదేవిధంగా ఆలోచిస్తూ 10 ఏళ్ళు, సుమారు 9 ఏళ్ళు 10 ఏళ్ళు పార్టీ పికప్ అవ్వకపోయినా సరే నేను ప్రశ్నిస్తాను, రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పి ఆలోచనతో మరి సినిమాలు ఇవన్నీ వదిలేసి పనిచేసిన వ్యక్తి. అలాగే ఆయన కష్టార్జితం 35 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చిన వ్యక్తి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఆయన మీద అభిమానం పెరుగుద్ది ఎవరికి. నిజంగా కరెక్ట్గా మన పార్టీ అని అలా చేస్తాం, వాళ్ళు ఆ విధానంలో ఉన్నారు. కానీ నా క్యారెక్టర్ ఆ విధానానికి లొంగిపోయే క్యారెక్టర్ కాదు. కాబట్టి మనం ఏదన్నా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు తప్పితే నాకు వేరే ఆలోచన. సార్, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ వాళ్ళు సర్వశక్తులు ఒడ్డారు. ఎందుకంటే ఒకవైపు కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం గారు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు. తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. సో చాలామంది నాయకులు అంటే మన జగన్ గారు ఆయన పులివెందుల ఎన్నికని అంటే అందులో పోటీని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఓడించడాన్ని మట్టుకు వైసీపీ నాయకులు జగన్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో ఆ సమయంలో మీకు కొంతమంది డబ్బులు ఇవ్వడానికి కానీ లేకపోతే పదవులు ఇస్తామని చెప్పి అంటే మీకు కొన్ని ఆఫర్స్ వచ్చాయని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయండి, నిజం ఉందా సార్ అందులోని? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చెప్పాను కదా, ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఎదట పార్టీని వీక్ చేయడానికి కానీ ఎదట వ్యక్తిని దెబ్బతీయడానికి కానీ చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అక్కడున్న క్యారెక్టర్ గల వ్యక్తులు ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు ముందుకెళ్ళాలి. కాదు సార్, సరే అంటే మీ విషయంలో సరే వాళ్ళ ఆటలు సాగలేదు అని అనుకుందాం. అంటే కాదు, మీకు ఆఫర్ వచ్చిందా సార్ ఇలాంటి ఆఫర్? అది జనరల్గా మామూలుగా జరిగి ఉండే వ్యవస్థ కదా అది. మనం కూడా ఇప్పుడు అక్కడ ఎవరైనా డిఫర్ అవుతే నేను ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ చాలా చేస్తుంటాను, వెంటనే క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. అవి మామూలు, అవి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది పొలిటికల్ పార్టీలో సర్వసాధారణం ప్రతి చోట. సార్, ఎలక్షన్ ముందు వరకు మీకు ఇక్కడ ఈ ఎన్నిక ఏమని అనిపించేదండి పవన్ కళ్యాణ్ గారి పోటీ ఎన్నికని? అంటే ఏ విధంగా చూసేవారు? అంటే కాన్ఫిడెంట్గా ఎలాగైనా పక్కాగా ఇందాకలు అన్నారు కదండి 50-60 వేల ఓట్ల కంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, తక్కువ 60,000 ఓట్ల మెజారిటీ అన్నారు కదండి. ఫస్ట్ నుంచి అదే స్టాండ్ మీద అనిపించిందా, లేకపోతే రోజులు గడిచే కొద్దీ ఆయన ఆదరణ అనేది పెరుగుతూ అలాగే అనిపించిందా?
నాకైతే గెలుస్తారని నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనే హయ్యెస్ట్ మెజార్టీ తీసుకురావాలన్న టార్గెట్లో నేను ఉన్నాను. దాంతో ఓట్ షిఫ్టింగ్ మీద దృష్టి ఎక్కువ పెట్టి ఎక్కడికెక్కడ గ్రామాల్లో మీటింగ్ పెట్టి బీసీలు, ఎస్సీలు, మిగిలిన కమ్యూనిటీలన్నీ మీటింగ్ పెట్టి గెలిపించడానికి ఎందుకు గెలిపించాలి అన్నది ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాను. ఆయన యొక్క క్యారెక్టరు, ఆయన 10 ఏళ్ళ నుంచి పోరాటం చేసింది పవన్ కళ్యాణ్ గారు, రైతుల కోసం ఆయన కష్టార్జితం ఇచ్చింది కానివ్వండి. అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉండాలి. నేను అంటే అక్కడ క్వశ్చన్ ఏమొచ్చిందంటే నేను పక్కకు జరుగుతానమ్మని ఒక భయం ఆలోచన ఉండేది వాళ్ళకి. లేదు నేను వీళ్ళకి ప్రజలకి నేను నిరంతరం ఇది వరకు ఎలా ఉన్నానో అదేవిధంగా మీ కష్టాల్లో నేను ఉంటానని చెప్పి కూడా హామీ ఇచ్చాను. దాంతో ఓట్ షిఫ్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా జరిగింది. సార్ ఇప్పుడు అంటే ఇంకా 1 డే ఉంది, అంటే ఏ విధంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారండి ఫలితం, రాజకీయ ఫలితం 2014? 40 సర్వేలు వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్, 35 ఎగ్జిట్ పోల్స్ సర్వేసు కూటమికి చెప్పారు. అనుకోవడం ఏమీ లేదు, కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. 4వ తారీఖు నాడు అత్యధిక మెజార్టీతో రిజల్ట్స్ వస్తాయి. ఓకే సార్, ఎగ్జిట్ పోల్స్ మీద అంటే మీకు తెలియదు ఏం కాదు, అంటే సీనియర్ రాజకీయ నాయకులు ఎన్నో ఎగ్జిట్ పోల్స్ చూసుంటారు. కానీ ఎగ్జిట్ పోల్స్లో చాలా మటుకు కూడా అంటే శాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే దగ్గరికి ఆ నెంబరు ఏదైతే చాలామంది ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి రకరకాల నెంబర్లు అయితే చెప్తున్నారు, కానీ చాలా దగ్గరగా వెళ్ళిన అంటే ఫలితానికి దగ్గరగా వెళ్ళిన ఎగ్జిట్ పోల్స్ చాలా తక్కువ ఉంటాయి కదండి. మీరు ఇప్పుడు అన్నారు 35 ఎగ్జిట్ అంటే సంస్థలు మాకు ఫేవర్గా ఇచ్చారు. నేషనల్ సర్వీస్ కూడా ఇచ్చారు, ఇండియా టుడే కానీ CNN కానీ రిపబ్లిక్ టీవీ కానీ. అంటే వీటన్నిటికంటే మాకు దగ్గరగా ప్రజల్లో చూసి దాన్ని బట్టి చూస్తే ఆల్రెడీ 100% అంటే మన కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి తెలియజేస్తుంది. సార్ ఇప్పుడు చంద్రబాబు గారితో మీకు ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అని చాలాసార్లు విన్నానండి. అంటే ఇందాకలు కూడా అన్నారు ఆ మాట, ఒక పితృ సమానులు ఇలాగని. యాక్చువల్గా నేను నా దగ్గర ఒక ఆడియో ఉందండి చంద్రబాబు గారిది. సో ఆడియో వినిపించి అడుగుతాను క్వశ్చన్. పనిచేసిన వ్యక్తి వీడియో కూడా ఉందండి. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పిలిపించి బుజ్జగించారని, వర్మ గారు పార్టీ మీద అధినాయకత్వం మీద అలిగారని రకరకాల వార్తలు అయితే వచ్చాయండి. ఇంకా మీడియాలో అయితే విపరీతమైన వైరల్ అయ్యాయి చాలా మటుకు, అంటే మీ మీద కథనాలు. ఇంకా చంద్రబాబు గారు బుజ్జగించి ఈ విధంగా చెప్పడం వల్లనే వర్మ గారు ఇంకా మెత్తబడ్డారు ఇట్లాగని. సరే, అంటే ఇప్పుడు చంద్రబాబు గారు సభాముఖంగా చెప్పిన మాటలు ఇవి. అంటే యాక్చువల్గా ఈ సమయంలో అంటే మీరు కొంత బాధపడ్డ మాట వాస్తవం అని ఇందాక అన్నారు కదండి. ఆ సమయంలో మీరు వెళ్ళిన వెంటనే ఏమన్నారు చంద్రబాబు గారు? వెళ్ళిన వెంటనే అంటే ఏ పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చి అంటే రెండవది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యం, ఆయన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చీఫ్. ఆయన ఎక్కడ టిక్ పెడితే అక్కడ సీట్ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, ఆనర్ చేయాలి. అక్కడున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ని సముదాయించుకుని సపోర్ట్ చేయవలసిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రాసెస్లో మాకు లీడర్కి కొంత ఇబ్బంది వచ్చినప్పుడు తండ్రి కొడుకు మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, వాస్తవ పరిస్థితి నాకు చెప్పాక పవన్ కళ్యాణ్ గారు 144 సీట్లు సపోర్ట్ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ 21 సీట్లు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో పిఠాపురం కీలకం. ఆయన అడిగాక నో అనడానికి కుదరదు. ఒక పార్టీ అధ్యక్షుడు అడిగినప్పుడు ఆనర్ చేయాలి. ఆ విధంగా ఆనర్ చేసామని తెలిసాక
ఈ హానర్ చేసిన దాంట్లో నా భాగస్వామ్యం కూడా అవసరం అని ఆయన డిస్కషన్లో నేను అర్థం చేసుకుని నేను వెంటనే సపోర్టు మరుసటి రోజే నేను కార్యక్రమాలు మొదలెట్టాను. కాదు సార్, ఇప్పుడు సభాముఖంగా ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే మీకు ఎమ్మెల్సీ ఇస్తానని, ఎట్ ద సేమ్ టైం క్షత్రియ అదే కార్పొరేషన్ ఏదైనా పెట్టినప్పుడు అంటే ఒక బాధ్యతయుతమైన పదవి కూడా ఇస్తారని కూడా ఇందాక అన్నారు కదండి, అది ముందే మీకు చెప్పారా సార్ ఆ రోజు? అంటే మీరు ఆయన కలిసినప్పుడు. నేను ఆయన అడిగింది పురుషోత్తపట్నం ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 చేయాలని అడిగాను. ఆయన అన్నీ చేస్తా ఉన్నారు. ఇవన్నారా? ఇప్పుడు ఇద్దరు అధ్యక్షులు నాకు, చంద్రబాబు నాయుడు గారు ఒక ఆయన, పిఠాపురన్నమ్మ పవన్ కళ్యాణ్ గారు. నా సర్వీసెస్, నా యొక్క సేవలు ఎక్కడ అవసరం అన్నది వాళ్ళిద్దరూ నిర్ణయించుకుంటారు. వాళ్ళిద్దరూ నిర్ణయించుకుని నా సేవలు ఎక్కడ పెడితే నేను అక్కడ పనిచేస్తాను. సార్, వైసీపీ వాళ్ళు ఒక మాట అంటూ ఉన్నారు, అంటే పిఠాపురంలో అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ మాటలు మీకు చెప్తూ ఉన్నాను, వాళ్ళ వ్యాఖ్యలు, కొంతమంది నాయకుల వ్యాఖ్యలు చెప్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు గెలవలేరు, గెలిస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాదు, వర్మ గారు అనధికార ఎమ్మెల్యే అని అంటూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? అది తప్పండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచాక పవన్ కళ్యాణ్ గారే ఎమ్మెల్యే, నేను ఎలాగవుతాను? అంటే చక్రం తిప్పేదంతా వర్మగారే అంటున్నారు. చక్రాలునే ఉంగరాలు తిప్పడానికి ఏముండవు. ఆయనకి సపోర్ట్గా ఏదైనా ఆయన నాకు వర్క్ అసైన్ చేస్తే వర్క్ అటెండ్ అవుతాను. ఆయనే ఎమ్మెల్యే అవుతారు, పిఠాపురం ఎమ్మెల్యే. ఆయనే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఆయన. ఏదైనా ఏదే కూటమిలో నేను పార్ట్నర్గా వరం గారు ఈ వర్క్ ఏదైనా చూడండి అని ఆయన ఆదేశిస్తే చూస్తాం, అంతవరకే తప్పితే ఆ లిమిట్స్ దాటి మనం కూడా ఉన్నాం. సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇందాక సర్వేలు విషయం వచ్చింది కదండి, అంటే సర్వేలు ఎన్నున్నా కూడా పార్టీలు కూడా అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటూ ఉంటాయి. అందులో చంద్రబాబు గారు అయితే చాలా అంటే ఇలాంటి విషయాల్లో చాలా ముందు ఉంటారు, ఎందుకంటే ఆయన టెక్నాలజీ ఇలాంటివన్నీ ఎక్కువ ఫాలో అవుతుంటారు. అదంతా చాలామంది పరిశీలకులు వాళ్ళు చెప్తూ ఉంటారు, అనలిస్టులు అందరూ. సో అట్లాగా ఎలక్షన్ తర్వాత చంద్రబాబు గారు ఏమైనా సర్వే చేయించి మీలాంటి నాయకులతో షేర్ చేసుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా సార్? 120 బేస్లైనండి, దానికి ఇంకా ఎక్స్ట్రా వస్తాయండి. బేస్లైన్ అంటే మినిమం వచ్చి 120 సర్వేలో వచ్చింది. సర్వేలో మీ పార్టీ సర్వేలో ఇంకా దానికి తగ్గట్టు టఫ్ స్ట్రాటజీ. సార్, ఎలక్షన్ ముందంతా ఎక్కువగా వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసింది ఇటు పిఠాపురం, అక్కడ కుప్పం, ఇంకో దగ్గర అక్కడ ఆయన మంగళగిరి లోకేష్ గారివి, ఆ తర్వాత హిందూపూర్. అంటే ముఖ్యమైన నాయకులు ఈ నలుగురిని ఓడిస్తే తెలుగుదేశం పార్టీ నైతికంగా పతనం అయిపోద్దన్న కాన్సెప్ట్లో ఆ స్ట్రాటజీతోనే అది చేశారని అనుకోవచ్చా అండి? వాళ్ళు ఏంటంటే కుప్పంలో ఓడించడం ఎవడతరం అవుద్దండి. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ కూడా వెళ్ళలేదు. ఈ 4 కొండలని ఢీ కొంటున్నారు, ఎలక కొండను ఢీ కొంటే ఏమవుద్ది? ఎలక తలపగులుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోరు, అక్కడ ఆయన ఓడిపోరు, మంగళగిరి లోకేష్ గారు ఓడిపోరు, అటు హిందూపురం బాలకృష్ణ ఓడిపోరు. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విజయం మీద మీరు కానీ అనలిస్టులు కానీ చాలామంది అంటే పవన్ కళ్యాణ్ గారి విజయం సాఫీగా సాగుతుందని చెప్పి చాలా వాటిలో చెప్తున్నారు. అలాగే లోకేష్ గారు కూడా గెలవబోతున్నారని చెప్తున్నారు, చాలా చోట్ల చెప్తున్నారు. కానీ చంద్రబాబు గారి విషయంలో మటుకు టైట్ ఫైట్ ఉంటుందని కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 70,000 మెజార్టీతో నగ్గుతారు, 60,000 70,000 మెజార్టీ. సార్, వాళ్ళు చాలాసార్లు ఆరోపించారు ఏంటంటే కుప్పంకి ఆయన ఎప్పటి నుంచి కొన్ని తరతరాలుగా అంటే 20-30 ఏళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్న 7-8 సార్లు ఆయన ప్రాతినిధ్యం వహించినా కూడా కుప్పంకి ఆయన ఏం చేసుకోలేపారు. దానికి కావాల్సిన కొన్ని రిజర్వాయర్ కోసం సంథింగ్ ఏదో వాటర్ కోసం వైసీపీ ప్రభుత్వానికి రాసుకున్నారు అని చెప్పి మొన్న ఒక స్పోక్స్ పర్సన్ కూడా ఒక మాట అన్నారు వైసీపీ ఆయన. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే చంద్రబాబు గారు కుప్పాన్ని ఏమైనా అంటే నిరాధారణకి గురి చేశారు అంటే పట్టించుకోలేదని అనుకోవాలా సార్? అవసరాలు కంటిన్యూగా పెరుగుతుంటాయి. పెరిగే అవసరాలు వెంటనే అవ్వవు కదా. ఆ పెరిగిన అవసరాలు ఉండాలి, కానీ ఎగ్జిస్టింగ్ అవసరాలు ఆల్రెడీ అన్నీ ఆయన చేశారు. అయినా ఒక ముఖ్యమంత్రి అయినా ఒక సీనియర్ నాయకుడు అయినా మొత్తం నియోజకవర్గాన్ని బంగారం చేయడం అన్నది ఎవరి తరం కాదు. పులివెందులకి నీళ్ళు లేవు, చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇవ్వలేదా? ఇరిగేషన్ వాటర్ చేత ఏంటంటే ఆ సీట్లో కూర్చున్నాక ఇప్పుడు నేనున్నాను, నా ఊరికి రోడ్డు వేసుకోలేదు నేను 3 ఏళ్ళు, బయట వేసాక అప్పుడు వేసుకుందామని. అక్కడ వచ్చేసరికి బాధ్యత గుర్తొస్తుంది. బాధ్యత గుర్తొచ్చినప్పుడు అంతా మొత్తం ఫండ్స్ తీసుకెళ్ళి కుప్పంలో పెట్టలేరు కదా. ఎంతో కొంత కొంచెం ప్లస్ చేయగలరు తప్పితే అంతా చేయలేరు. అయినా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అయింది కుప్పంలో. డెవలప్మెంట్ అవ్వకపోవడం ఏంటి సార్? ఇప్పుడు ముద్రగడ గారి ఫ్యాక్టరీ ఇక్కడ ఎలా పనిచేసింది అంటారు సార్? పిఠాపురం కావచ్చు, ఈస్ట్ గోదావరిలో కావచ్చు, ఏమండి ఎక్కడ ఏది చేసినా కూటమికి గాలి 1 సైడ్గా ఉందండి. ఎవరు ఎంతమంది వచ్చినా, మిథున్ రెడ్డిలు వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా, ఏది వచ్చినా కూటమిని కొట్టి పరిస్థితి ఇక్కడ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా లేదు. అదేవిధంగా
పిఠాపురాన్ని అంతకంటా లేదు. అంటే యాక్చువల్గా వైసీపీ వాళ్ళు చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారిని ఒక కుల నాయకుడిగా కామెంట్లు చేశారు. అంటే కాపు కుల నాయకుడు ఆయన, కానీ కాపు కులానికి కూడా ఆయన ఏం చేసుకోలేదు, కాపు కులస్తులకు కూడా ఆయన దూరం అయ్యారు, వాళ్ళకి అన్యాయం చేశారు, వాళ్ళ కోసం పట్టించుకోవట్లేదు, చంద్రబాబు గారికి ఆయన ఊడిగంగి చేస్తున్నారు, ఇలా రకరకాల మాట్లాడినారు. చంద్రబాబు గారు ఏం చెప్తే అది ఆయన చేస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పినట్లే ఆట ఆడుతూ ఉన్నారు, ఇట్లాగని చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒక కుల నాయకుడిగానే చూడాలంటారా, లేకపోతే ఇంకేమైనా అంటే ఒక జననాయకుడిగా చూడాలంటారా? ఆయన కులం లేదండి, ఆయన జననాయకుడే, కులం లేదు ఆయనకి. బయట వీళ్ళు ప్రాపకాండ చేస్తారు వీక్ చేయడానికి మాట్లాడడం తప్పితే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆయన ఎందుకు వింటాడు? ఇక నరేంద్ర మోడీ చెప్పినట్టు విన్నాడు. 5 ఏళ్ళు రోజుకి అక్కడికి వెళ్ళి దండం పెట్టి వచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎవరి పార్టీ స్ట్రాటజీలు వారికి ఉంటాయి, ఎవరి పార్టీని వాళ్ళు హైప్ చేసుకోవాలి, బిల్డప్ చేసుకోవాలని ఆలోచనతో వాళ్ళు ఉంటారు. ఆ పొలిటికల్ సినారీలో ఇప్పుడు ఆయన ఎదుగుతున్నాడు కాబట్టి అతనికి ఏదో ముద్రేసి ఆ పార్టీని వీక్ చేయాలి పవన్ కళ్యాణ్ గారి పార్టీని అని వైసీపీ యొక్క దురుద్దేశం తప్పితే ఆయనకి ఆయన క్యారెక్టర్ కానీ ఆయన సంప్రదాయం ఆయన పద్ధతి కానీ వాళ్ళు అనుకునేది అన్నది ఎక్కడా లేదు. దానికి అన్నిటికీ విరుద్ధం. సార్ ఆ మధ్య ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడిస్తాను, ఒకవేళ నేను ఓడించలేకపోతే నా పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అన్నారు. మీరేంచి ఆల్రెడీ మా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, జస్ట్ సంతకం పెట్టిన సర్టిఫికేట్ ఒకటే రావడం అంటున్నారు. ఏంటి సార్ అయితే పేరు మీద ఏమంటారు? ఎవరి పేర్లు వాళ్ళు ఇష్టం. నా పేరు నేను మార్చుకుంటే నేను చంద్రబాబు నాయుడు నేను పెట్టుకుంటాను, నన్ను వద్దని ఏమంటారు? ఎవరి పేరు వాళ్ళు ఇష్టం. అంటే ఆ కామెంట్ని ఎలా చూడాలంటారు? అంటే ఆయన కసితో అన్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా కోపంతో అన్నారంటారా? కామెంట్ ఎలాగనైనా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఎవరి పేరు వాళ్ళ ఇష్టం, నా పేరు నా ఇష్టం, మీ పేరు మీ ఇష్టం. గెజెట్ నోటిఫికేషన్ చేయించుకోవాలి అంతే ప్రొసీజర్. సో మీ నాయకులు ఏమైనా పేరు మార్చే ప్రాసెస్లో ఏమైనా చేస్తున్నారా సార్ ఆయనవి? మాకు పని ఏంటి? కాదు సార్, ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఓడించడానికి ట్రై చేశారు, సో మీరు గెలిపిస్తున్నారు కదా, అట్లాగేమైనా? మేము గెలిపిస్తున్నాం. ఎవరి పేర్లు మార్చుకున్నా మాకు పని ఏంటి? మీరు మార్చుకోవచ్చు, నేను మార్చుకోవచ్చు, ఇంకోటి మార్చుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. యాక్చువల్గా అప్పట్లో చాలా ఒక మాట అయితే వినిపించిందండి. యాక్చువల్గా ముద్రగడ పద్మనాభం గారు, అంటే మీకు ఈ ప్రాంతం కోసం బాగా తెలుసు కాబట్టి అడుగుతున్నాను, అంటే మీకు సంబంధం లేకపోయినా అడుగుతున్నాను. ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి రాలేదని అలిగారు. ఒకప్పుడు అంటే చిరంజీవి గారే ఆయన స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నా దగ్గరికి రావాలి కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళడం ఏంటని అలిగారు. సో ఆయన్ని అంటే తర్వాత పరిణామాలు అన్నీ ఆయన్ని వైసీపీకి దగ్గర చేశాయి. సో స్ట్రాటజికల్గా వైసీపీకి కొంత హెల్ప్ చేయడం కోసం, లేకపోతే వైసీపీని గెలిపించడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయడం కోసం ఆయన చాలా ట్రై చేశారు. చాలా ట్రై చేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇలానే చాలా వినిపించేయండి. ఇప్పుడు ఇంటికి రావడం అన్నది, ఇప్పుడు నా ఇంటికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, నా ఇంటికి రాకపోతే నేను పని చేయనా? కూటమి సిస్టమ్ ప్రకారం ఆయన 144 నియోజకవర్గాలకి ఆయన మాకు పల్లకీం వస్తుంటే, 21 నియోజకవర్గాలు తెలుగుదేశం పల్లకీం వస్తుంటే, అంటే పిలిపించుకుంటే ఎవరు రారు. ఆయన సంస్కారంగా సంప్రదాయంగా పద్ధతిగా మా దగ్గరికి వచ్చారు. ఒక స్టేట్మెంట్లో అయితే ఒకసారి అయితే ఈ వెర్షన్ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో లేదు. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గర అంటే మీరు అంటే గెలుపు స్ట్రాటజీలు రకరకాలు ఉంటాయి కదండి ఎలక్షనీరింగ్లోనే, అంటే ఎలక్షన్కి ముందు. సో ఈ మాటలు ఈ ఫ్యాక్టర్స్ ఏమైనా మీ అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మాట్లాడరు. మాట్లాడిన తక్కువ సమయంలో మాటలు ఒకటి బుల్లెట్లా ఉంటాయి, వజ్రాల్లా ఉంటాయి, సిస్టమేటిక్గా ఉంటాయి. అంతేగాని ఒకరిని విమర్శించడం కానీ ఇంకోళ్ళతో మాట్లాడడం కానీ లేదు. ఆయన రెచ్చగొడితే ఏదైనా మీటింగ్లో పొలిటికల్గా మాట్లాడవలసి వస్తే 100% మాట్లాడతారు. ఆయన చాలా సీరియస్గా కూడా మాట్లాడతారు. సార్ టీడీపీ జనసేన బీజేపీ, అంటే బీజేపీ లాస్ట్లో కలిసింది అండి, టీడీపీ జనసేన కూటమి కలవకుండా, అంటే ఈ రెండు పార్టీలు కలవకుండా ఉండడం కోసం వైసీపీ వాళ్ళు రకరకాల స్ట్రాటజీలు, మైండ్ గేమ్లు ప్రయోగించారు, ఆడారు. మీరు దమ్ముంటే 170 స్థానాలు పోటీ చేయాలని మీకు సవాల్ విసిరారు, జనసేన వాళ్ళకి సవాల్ విసిరారు, పవన్ కళ్యాణ్ గారికి సవాల్ విసిరారు. ఇలాగా ఈ స్ట్రాటజీలు ఇవన్నీ ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు మీరు కలిసి ఒకవేళ పోటీ చేయకపోయి ఉంటే అంటే ఊహాజనితమైన ప్రశ్న సార్, ఇది చాలా ఊహాజనితమైన ప్రశ్న. ఒకవేళ కలిసి పోటీ చేయకుండా విడివిడిగా పోటీ చేసి ఉంటే రాష్ట్ర పరిస్థితి లేకపోతే రాష్ట్రంలో ఫలితం ఎలా ఉండేదని భావిస్తున్నారు?
విడిగా పోటీ చేసే ఆలోచన కంటే ఒక దుర్మార్గుని రాక్షసుని ఎదుర్కోవాలనుకున్నప్పుడు నలుగురు మంచి వాళ్ళు కలుస్తారు, ముగ్గురు మంచి వ్యక్తులు కలిశారు. కలకపోవడం అన్నది కుదరదు. ఇప్పుడు కలిసి తీరవలసిందే. కలకపోతే వీళ్ళు కూడా ఎవరు కలవకపోయినా వాళ్ళ అకౌంట్ ప్రజల దృష్టిలో బ్యాడ్ అకౌంట్ అయిపోద్ది. అంచేత దాన్నే మనం పట్టించుకోక్కర్లేదు. ఏదైతే 175 దమ్ముంటే పోటీ చేయండి ఆడేవాడండి చెప్పడానికి, నాకు ఆకలిస్తా అన్నం తింటాను, నేను లేకపోతే మానేస్తాను, నువ్వు ఆ రోజు 10 సార్లు తినంటే నేను తింటానా? ఎవరి పార్టీ యొక్క భవిష్యత్తు, ఎవరి పార్టీ యొక్క నిర్ణయం ఆ పార్టీ అధ్యక్షుడి నిర్ణయం తీసుకుంటాడు. అది పవన్ కళ్యాణ్ గారు అటు తీసుకుంటారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. ఇంకోడెవడో చెప్పడానికి ఆడు చెప్పాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మన జనసేన కండువా వేసుకుని అన్న జాయిన్ అవ్వాలా, తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుని అన్న పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ ప్లాట్ఫామ్ మీద దెబ్బలాడాలి. అంతేగాని ఆడి పార్టీలో ఉండి ఆడావిడో చెప్తే మేము డ్యాన్స్ ఆడడానికి మేము ఎక్కడ ఒప్పుకుంటాం? మా వ్యక్తిగత నిర్ణయాలు మాకుంటాయి, వ్యక్తిగత ఆలోచనలు ఉంటాయి, వ్యక్తిగత తెలివితేటలు ఉంటాయి, వ్యక్తిగత స్ట్రాటజీలు ఉంటాయి. ఇటు జనసేన కావాలండి తెలుగుదేశం పార్టీ. సార్ నిన్న మీడియాలో ఒక వార్త అయితే చూశాను, అంటే ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ పోల్స్ అంటే కూటమికి చాలా వాటిలో చూశాను, చాలా ఎగ్జిట్ పోల్స్ కూటమికే ఎక్కువ అధికారం వస్తుంది అని చెప్పి చాలా ఫేవర్గా వచ్చాయి కూటమికి. చాలా కొన్ని ఆరా మస్తాను ఇలాంటివి ఆరా వాళ్ళవి ఇలాంటివి కొన్ని అయితే వైసీపీ కూడా వాళ్ళే అధికారంలోకి రాబోతున్నారు, కూటమి అనుకున్నట్టు రాలేకపోతుందని 4-5 ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకు కూడా వచ్చాయి. యాక్చువల్గా నాకు ఇక్కడ బాగా వినిపించిన మాట ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి కూటమికి ఫేవర్గా రావడానికి కారణం చంద్రబాబు గారి జైలు ఉదంతం. ఆ జైలు ఉదంతం ఏదైతే ఉందో, ఆ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో జనాల మైండ్ని కూటమి వైపు మళ్లించింది, సానుభూతి వచ్చేటట్టు చేసింది అని కొన్ని మాటలు అయితే వినిపించేయండి. ఒక సీనియర్ పొలిటీషియన్గా మీరు ఆ మాటతో ఏకీభవిస్తున్నారా? 100% ఎంచేదంటే 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండి మరి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసి, కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసి, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మచ్చ లేకుండా ఉన్న నాయకుడిని అన్యాయంగా ఏదో 5 ఏళ్ల క్రితం ఎఫ్ఐఆర్ కేసుని ఈవేళ ఎఫ్ఐఆర్ వేసి అరెస్ట్ చేయడాన్ని ప్రజలందరూ సహించలేదు. 100% ప్రజలు కోపంగా ఉన్నారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా అటువంటి నాయకుడిని, సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ని ఆయన కూడా జీర్ణించుకోలేక ఆయన కూడా అన్యాయాన్ని ప్రశ్నించి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అంటే ఒక దుర్మార్గుడు పరిపాలన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దుర్మార్గుని ఎదిరించే వ్యక్తులందరూ కూడా మద్దతు వస్తుంది. అందులో భాగం పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా తగ్గి ఆయన కూడా 30-40 సీట్లు తీసుకుంటారని మేము అందరం అనుకున్నాం. ఆయన కూడా ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అయ్యి పొత్తు ఎక్కడ బ్రేక్ అవ్వకూడదని మరి ఆయన ముందుకెళ్ళడం జరిగింది. కానీ జనసేన నాయకుల మటుకు ఒక అసంతృప్తి అయితే ఉంది కదండి. ఎందుకంటే వాళ్ళు ఒక 50-60 ఎక్స్పెక్ట్ చేశారు, తర్వాత మినిమం ఒక 40-45 వస్తాయి అనుకున్నారు. సో అలాంటిది ఆయన ఫస్ట్లో 24 అన్నారు, తర్వాత మళ్ళీ 3 తగ్గించుకొని పొత్తులో అంటే పొత్తు బాగా ఉండాలని చెప్పి బీజేపీకి కొంత త్యాగం చేసి పొత్తులోని 21కే పరిమితం అవ్వడం అంటే జనసేన నాయకులు కొంత ఇబ్బంది పెట్టిందని భావిస్తున్నారా సార్? ప్రతి పార్టీలోనే ఉంటుంది. ఇప్పుడు మా పార్టీలో 21 తగ్గినా మాకు ఇబ్బంది ఉంది. ఓకే, వాళ్ళకి అన్ని తగ్గినా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అది లీడర్ యొక్క డెసిషన్. లీడరు ఫ్యూచరు, జనసేన ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని లీడర్స్ తీసుకుని నిర్ణయాలు. వాళ్ళిద్దరితో నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఇంకో 5 ఏళ్ళు ఈ దుర్మార్గ పరిపాలన మరి ముందుకెళ్ళాలి కదా. అంచేత వాళ్ళ నిర్ణయాలకి పార్టీలో ఉన్న వ్యక్తులందరం కూడా కట్టుబడి ఉండవలసిన బాధ్యత ఉంది. ఇబ్బందులు ఏమన్నా ఏ పార్టీ ప్రెసిడెంట్తో ఆ పార్టీ ఇన్ఛార్జీలు అవ్వచ్చు, దెబ్బలాడచ్చు, మాట్లాడచ్చు. మళ్ళీ అల్టిమేట్గా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరన్నా రాజకీయాల్లో బాస్ ఈజ్ సుప్రీం, బాస్ ఆర్డర్స్ను ఒబే చేయవలసింది. మన ప్లీ, మన బాధ, మన ఎక్స్ప్రెషను తండ్రికి చెప్పుకోవాలి. నిర్ణయం తండ్రిది. అంటే తండ్రి యొక్క తెలివితేటలు కానీ, తండ్రి యొక్క దూరదృష్టి కానీ, తండ్రి ఇన్నాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని దగ్గర లేదంటే 40 ఏళ్ళు ఇండస్ట్రీ పార్టీని ఇన్నాళ్ళు నడుపుకుంటూ వచ్చి వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన తప్పు చేస్తారని మేము అలా ఆలోచిస్తాం. ఎన్నో ఆలోచనలతో తీసుకుని నిర్ణయాన్ని మాకు ఇబ్బంది ఉన్నా కొంచెంసేపు ఫైట్ చేస్తాం, కొంచెంసేపు చెప్పుకుంటాం. కొడుకు తండ్రిని మోటార్ సైకిల్ అడుగుతాడు, కొనలేని పరిస్థితి, ఎందుకు కొనలేనో చెప్తాడు. చెప్పినప్పుడు ఏమవుద్ది, వాడు ఊరుకుంటాడు. అలాగే పార్టీలో ఉన్నప్పుడు అవకాశాల కోసం కష్టపడి పనిచేస్తారు. వాళ్ళు కష్టపడిన వల్ల పార్టీ ముందుకెళ్తుంది. ఒకసారి దక్కకపోవచ్చు, దక్కనప్పుడు కూడా పార్టీకి
ఈవేళ నాకు దక్కలేదని కాదు కదా, నేను పార్టీకి పిల్లర్గా నిలబడ్డాను చంద్రబాబు నాయుడు గారి మాటతోటి. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను నిలబెట్టాను. నాకు అది తృప్తి ఉంది, చాలు నాకు. అది మిగిలిన విషయాలు అంటారా, అది వాళ్ళ ఇష్టం. సార్ ఈ మధ్య వంగా గీత గారు ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించిన కొన్ని ఉద్యోగాల్ని, అంటే టెంపరీ ఉద్యోగాలు అంటే నాకైతే ఐడియా లేదు, పర్మనెంట్ ఉద్యోగాలు వాటిని అమ్ముకున్నారు అని చెప్పి మీరు ఒక కామెంట్, అంటే ఒక ప్రెస్ మీట్లోని ఒక ఆరోపణ అయితే చేశారు. అంటే ఏంటి సార్, అంటే మీరు గెలవబోతున్నారన్న ఉత్సాహంతో చేసిన కామెంట్గా చూడాలా, లేకపోతే వాస్తవం అది వాస్తవం. ఆవిడ ఎప్పుడు కరప్టెడే. మున్సిపాలిటీలో అమ్మేసిన ఉద్యోగాలు 25, అవి 10 లక్షల రేటు ఎలక్షన్కి. అలాగే అరవిందో ఫార్మ్ దగ్గర సిఎస్ఆర్ పేరు చెప్పి అడిషనల్ అమౌంట్ లాగేసింది. అలాగే ఆవిడ ఈఎస్ఐ, ఆవిడ అంత కరప్టెడ్ ఎవరు కాదు సార్. అసలు కూటమి గెలుస్తుందని మీరు చెప్తూ ఉన్నారు, కూటమి పక్కాకు గెలుస్తుంది, 120 ఇందాకలు బేస్ లైన్ అన్నారు. సో కూటమి గెలవాల్సిన ఆవశ్యకత ఏముంది అని మీరు అంటే జనంలోకి తీసుకుని వెళ్ళారు? ఏముందంటే సింపుల్ అండి. మీరు ఎంతమంది అన్నదమ్ములు? నేను ఒక్కడనే సార్. నాకు అందరూ ఒక్కడే తగులుతున్నారు జర్నలిస్టులు. సరే, ఇద్దరు అనుకుందాం. ఓకే, ఇద్దరు మీరు అన్నదమ్ములు. చెల్లెలు ఉన్నారులేండి, అన్న చెల్లె ఉన్నారు. ఓకే. మీ అమ్మగారు ఒళ్ళో చిన్నప్పుడు ఇద్దరు ఆడుకునేవారా, ఒకళ్ళు ఆడుకునేవారు? అందరూ ముగ్గురు ఆడుకునేవాళ్ళం. ఒడి అందరు సొంతం, అమ్మ ఒడి మనందరు సొంతం. ఈడొచ్చి ఒకళ్ళకే అంటున్నాడు. ఓకే. మీకేముంది, మీ అమ్మ ఒడిలో కూర్చునే అర్హత మీ చెల్లికి లేదంటున్నాడు, లేదా మీ చెల్లికి ఇస్తున్నాడు మీకు లేదంటున్నాడు. అప్పుడు ఈ బాలుడు తల్లిదండ్రి మీద ఏ విధంగా అక్కసు పెట్టుకుంటాడు? నా అక్క చదువుకుంటుంది, నా చెల్లి చదువుకుంటుంది, నాకమ్మ చదవడానికి ఆడు డబ్బులు ఇవ్వలేదని అమ్మ ఒడిని ఎడగొట్టాడు. అమ్మ ఒడి ఒకరికే సొంతం, ఇద్దరికి కాదన్నాడు. అటువంటిది చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, అమ్మ ఒడి అన్నది అందరి పిల్లల సొంతం. ఆ ఆప్యాయత, ప్రేమ, ఆ అనురాగం అంతా అమ్మ ఒడిలో ఉంటుంది చిన్నప్పుడు. సో అమ్మ ఒడిని విడగొట్టి అమ్మ ప్రేమను కూడా విడగొట్టారని ఆరోపణ సార్. అది చంద్రబాబు పవన్ అమ్మ ఒడి అందరి పిల్లలది. అమ్మ అందరి పిల్లల్ని సమానంగా చూస్తుంది. అందుకనే తల్లికి వందనం. 15,000 సార్. మొన్న పనిచేసి వ్యక్తులను ఆయన ప్రేమించినట్టు ఇంకెవడ ప్రేమించారు. మొన్న ఎలక్షన్ మూమెంట్లో ఇక్కడికి వచ్చారు సార్ ప్రచారానికి చంద్రబాబు గారు. సో ఆ మండు టెండర్లో ఆయన ఆ ఎనర్జీని చూడగానే మీకు ఏమనిపించింది? అదే కదా చెప్తున్నాను మరి. ఆయన ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు. అంటే ఇదివరకు దేవతలు అమృతం తాగేవారు. మరి మా చంద్రబాబు నాయుడు గారు ఏం అమృతం పుచ్చుకుంటున్నారో తెలియదు కానీ. కాదు సార్, మీరు దగ్గరగా ఉండే నాయకులు కదా, ఆయన హెల్త్ సీక్రెట్ హెల్త్ సీక్రెట్ అన్నీ కూడా చెప్తూ ఉంటారు చాలా సార్లు. ఆయన ఫుడ్ చెప్తారు అంతా మేడం మెయింటైన్ చేస్తారు. హెల్త్ సంబంధించిన ఫుడ్ ఎవరైతే చేసేవారు ఉన్నారో సిస్టమేటిక్గా న్యూట్రిషన్ సిస్టంలో డాక్టర్ అడ్వైస్తో వెళ్తుంది ఫుడ్ అంతా కూడా. ఇంకా ఆయన కాంప్రమైజ్ అవ్వరు. మనం ఉన్నామంటే ఏదైనా టక్కన 4 ఆగుద్ది మనకి. ఓకే. ఆయనకి అసలు 4 ఇంకా సిన్సియర్గా ఏ టైంకి ఏది తినాలో తింటారు. కాఫీ టీలు అలవాట్లేదు కదా సార్ ఆయనకి? టీ ప్రేమగా తాగుతారు, 2 సార్లు తాగుతారు రోజుకి. సార్ ఇక్కడ టీ టైం ఉదయ్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది కాకినాడ ఎంపీగా జనసేన కూటమి తరపున? పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఓట్లు పడ్డాయి, ఆయనకి అన్నీ పడతాయి మా దగ్గర. కాదు సార్, ఆయన అంటే గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనేది గెలుస్తారు పక్కా గెలుస్తారండి. ఎందుకంటే అవతల వైపు చాలా బలంగా ఉన్న క్యాండిడేటు, ఎంతకాలం నుంచి ఇక్కడ ప్రజలు ఆయన ఓడిస్తూ ఒక సానుభూతితో. ఇక్కడ టీ టైం ఉదయం ఉన్నాడు, ఇంకో ఉదయం ఉన్నాడు క్యాండిడేట్ అన్నది కాదండి. క్యాండిడేట్ని పక్క పెట్టండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేయడం వలన, కూటమి మేము అందరం బలంగా పనిచేయడం వలన ఇక్కడ మంచి మెజార్టీ వస్తుంది. అలాగే మిగిలిన కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా టీడీపీలు బలంగా ఉన్నాయి కాబట్టి మంచి మెజార్టీ వస్తుంది. వ్యక్తితో సంబంధం లేదు సార్. చాలామంది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఉండవాలి. ఓకే. చాలామంది అనుకుంటున్న ఒక మాట అయితే అడుగుతాను సార్. అంటే మీరు సీనియర్ నాయకులు దగ్గరగా ఉంటారు అందరికీ అని, కాబట్టి నేను అడుగుతున్నాను. యాక్చువల్ చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమి అధికారంలోకి వస్తే అల్టిమేట్గా చంద్రబాబు గారు సీఎం. కానీ చంద్రబాబు గారు పూర్తికాలం సీఎంగా ఉండరు. ఒక సంవత్సరం 2 ఏళ్ల తర్వాత లోకేష్ గారిని సీఎం అని చేయబోతున్నారు అన్న ఒక మాట అయితే వినిపిస్తుందండి. ఆ పెద్ద విషయాలు నా ఆలోచనలు లేవండి. నాకు అంత ఆలోచన కూడా నేను చేయను. ఒకవేళ అలా అయితే బాగుంటుందని అనుకుంటున్నారా మీరు? చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం, కూటమి ప్రభుత్వం కదా, కూటమి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన బట్టి. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే అధికారం ఉంటుంది, అంటే అన్ని నిర్ణయాల్లో ఆయన భాగస్వామ్యం కూడా ఉంటుందని భావిస్తున్నారు సార్? కూటమి మేనిఫెస్టో ఇచ్చారు కదా, కలిసి ఇచ్చినప్పుడు కలిసే ఉంటుంది అంత.
కానీ కూటమి మేనిఫెస్టో విషయంలోనే ఆ టైంలోనే అక్కడ బీజేపీ అధికార ప్రతినిధి అది పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు అని వైసీపీ వాళ్ళు చాలా ప్రొజెక్ట్ చేశారు. సరే, ఇంకా కుక్కలు బోళ్ళు మరుగుతుంటాయండి. ఆ వైసీపీ కుక్కలు రోజు మరుగుతుంటే వాళ్ళ గురించి పట్టించుకోగలదు. సార్, ఇప్పుడు లోకేష్ గారి భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఆయనలో నచ్చే అంశాలు ఏంటి మీకు? ఆయన ఈరోజు లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసి 60 లక్షల మంది కార్యకర్తలను పెట్టి ఎన్రోల్ చేసి 60 లక్షల మంది కుటుంబాలకు కూడా ఏవైనా సరే ఇన్సూరెన్స్ సిస్టమ్ మొట్టమొదట పెట్టింది నారా లోకేష్ గారు. పార్టీలో ఇన్సూరెన్స్ కార్యకర్తలకు అంటే పెట్టి కార్యకర్తలు ఎవరైనా ప్రమాదవశాత్తు ఇదైనా చనిపోయి అదేవిధంగా యోగాలంలో పార్టీకి కూడా మంచి మైలేజ్ వచ్చింది. తెలుగుదేశం పార్టీకి యోగాలం పాదయాత్ర చేయడంలో మరి పార్టీకి వెన్నెముగ్గా ఆయన కూడా మరి బ్రహ్మాండంగా పనిచేస్తాం. సార్, చాలామంది ప్రజల్లోని ఒక డౌట్ అయితే ఉందండి. యువగలం పాదయాత్రతో లోకేష్ గారు మొత్తం ఆల్మోస్ట్ చాలా ఎక్కువ కిలోమీటర్లు తిరిగారు, కొన్ని వేల కిలోమీటర్లు, దగ్గర 2500 3000 నాకు ఐడియా 3000 చిల్లర కిలోమీటర్లు తిరిగారు. నేను ఆయన యువగలాన్ని నేను కూడా చూశాను, చాలా బాగా జరిగింది, గొప్పగా జరిగింది. మీ అభిమానులు జనసేన వాళ్ళు అందరూ బాగా కోఆర్డినేట్ చేసుకున్నారు, బాగా జరిగింది. కానీ ఆయన ఎలక్షన్ ప్రచారానికి సంబంధించి పక్కన పెట్టారు, ఆయన చేత ఎక్కువ ప్రచారం చేయించలేదు అనే ఒక మాట అయితే ఉందండి. పక్కన పెట్టడం కరెక్ట్ కాదు, కానీ ఆయన కూడా వెళ్ళారు కదా అటు నార్త్ రాయలసీమ అది వెళ్ళారు. ఆయన కాన్స్టెన్సీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు. అంటే ఆయన ఎలాగైనా ఓడించాలని చెప్పి అవతల వాళ్ళు ప్రయత్నించడం వల్ల ఆయన ఎక్కువ అక్కడే కన్ఫైన్ అయిపోవాల్సి వచ్చిందండి ఆ నియోజకవర్గం. అలాగనే ఏం కాదు, ఆయన కాన్స్టెన్సీ కొంచెం టైం స్పెండ్ చేశారు, అదేవిధంగా పార్టీ ఆఫీస్లో వర్క్ చేశారు. సార్, పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ప్రజలు అనుకోవాలి కదా, మేము పార్టీ లీడర్గా మాకు ఎప్పుడు అయినా ఉండాలని అనుకుంటాం. ప్రజా నిర్ణయం ప్రకారం నడుస్తుంది ముందుకి. ప్రజలు ఇప్పుడు ఆయన పాలన కోరుకున్నారు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ కూడా తీసుకుని వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీకి చాలా దూరంగా జరిగారు, సో ఇలా అని చెప్పి ఎలక్షన్ ముందు కొంతమంది తీసుకొని వచ్చారు. సో ఆయన అంటే ఆయన అభిమానులు వాళ్ళు టీడీపీ పార్టీకి ఏమైనా వ్యతిరేకంగా చేశారా? అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ గారు అవనండి, ఇంకొకరు అవనండి, ఎవరైనా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. నిరంతరం పార్టీకి 24 గంటలు కష్టపడతానంటే ఎవరినన్నా స్వాగతిస్తుంది. కష్టపడినోడికి గుర్తింపు ఉంటుంది, అంతే లాజిక్. అంటే ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా రాజకీయాల్లోకి వస్తే అప్పుడు నేను ఉన్నానండి, నేను ఊరంతా వ్యాపారాలు చేసుకుని ఏదో నెలకోసారి ఆయ అంటానంటే తప్పదు కదా. నా యొక్క శక్తి పార్టీకి దారిపోయాలి, దారిపోస్తే పార్టీ ఆటోమేటిక్ గుర్తిస్తుంది. ఈవేళ లోకేష్ గారు దారిపోసారు, గుర్తిస్తుంది. లేకపోతే ఆయన ఇక్కడ లోకేష్ ఇక్కడ రావాల్సిన పని ఉంది, శుభ్రంగా యూఎస్లో హాయిగా ఉండొచ్చు కదా అని. నిరంతరం పార్టీకి పనిచేస్తున్నారు, రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నాడు, పార్టీ గుర్తించింది. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అని గుర్తించలేదు, పార్టీలో ఒక కార్యకర్తగా గుర్తించి అంచెలంచెలుగా ఆయన పైకి వెళ్ళారు. ఆయన పార్టీకి ఆ విధమైన సేవ చేశారు. సార్, జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలన్నీ మానుకొని ఒకవేళ టీడీపీ పార్టీలోకి వస్తే పని చేద్దామని లోకేష్ గారి స్థాయిలో నిలబెడతారా సార్? స్థాయి రావడం ఎవరికి స్థాయి ఉండదండి. మన యొక్క వర్కింగ్ ప్రోగ్రెస్ని బట్టి స్థాయి నిర్ణయిస్తారు. ఎవరెవరో వచ్చేస్తే స్థాయిలు ఇచ్చేసి పైన కూర్చోబెట్టి మా మీద పెట్టమంటే కుదరదు కదా. నువ్వు పనిచేసి విధానాన్ని బట్టి, నువ్వు పార్టీకి చేసి కష్టాన్ని బట్టి నీకు ఆటోమేటిక్గా స్థాయి వస్తాయి. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అవుతాను అనుకున్నానా? నేను పార్టీకి కష్టపడ్డాను కాబట్టి నాకు ఎమ్మెల్యే స్థాయి ఇచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు మాతో పంచుకున్నారు, చాలా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు. అలాగే మీరు కోరుకున్నట్టు పిఠాపురం డెవలప్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వ్యూస్ చూసారు కదండి, ఇది పిఠాపురం ఎక్స్ఎమ్మెల్యే వర్మ గారి అంతరంగం. సో ఆయన మనతో చాలా విషయాలు పంచుకున్నారు. అలాగే పిఠాపురం అనేది పక్కాగా ఒక అద్భుతమైన రోల్ మోడల్ నియోజకవర్గంగా కాబోతుంది అని చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో తన మైత్రి బంధాన్ని కూడా ఆయన చెప్పుకొస్తూ ఆయన ఒక మంచి నాయకుడు, చంద్రబాబు గారు ఎలాంటి ఒక దార్శనికుడో పవన్ కళ్యాణ్ గారు అంతే మంచి వ్యక్తి, అంతే మంచి నాయకుడు అని చెప్తూ ఉన్నారండి. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్. బై బై.